ఒకసారి గంధర్వ రాజ్యంలో రాజకుటుంబీకులు ప్రజల్ని హింసిస్తున్నారని తెలిసిన భీష్ముడు గంధర్వ రాజ్యానికి వెళ్లి వాళ్ళ రాజ్యంలో రాజును ఓడించి ఆ రాజు యొక్క 100 మంది పిల్లల్ని హస్తినాపురానికి తీసుకొచ్చి ఒక పెద్ద బావిలో బంధిస్తాడు. యుద్ధనీతి ప్రకారం యుద్ధ ఖైదీలను చంపకూడదు, అలాగే భోజనం పెట్టకుండా కూడా ఉండకూడదు. అందుకోసమే భీష్ముడు 101 మందికి రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు పెడతాడు. ఆ 100 మంది పిల్లల తండ్రి పేరు శుబల. శుబల భీష్ముడితో, రాజా, నువ్వు మాకు మనిషికి ఒక్కో మెతుకు పెడుతున్నావు. మేము ఒకరోజు ఆకలి బాధ భరించలేక చనిపోతాం. కానీ మాలో అలా ఒక్కొక్కరుగా చనిపోయిన తర్వాత చివరన మిగిలేవాడిని మాత్రం వదిలేయి అని భీష్ముడు వేడుకున్నాడు. యుద్ధనీతి ప్రకారం శత్రువులపైన జాలి చూపించకూడదు. కానీ భీష్ముడు వారిపై జాలి చూపించి శుబల అడిగిన దానికి ఒప్పుకుంటాడు. భీష్ముడు వారిపై చూపించిన జాలి వల్లే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. భీష్ముడు సైనికులతో బందీలుగా ఉన్న ఆ 101 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు భోజనంగా పెట్టమని చెప్పి వెళ్ళిపోతాడు. సైనికులు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు భోజనంగా పెడతారు. అప్పుడు శుబల తన 100 మంది కుమారులను పిలిపించి, మనం ఆకలితో చనిపోవాలని భీష్ముడు మనకి ఇలా శిక్ష వేశాడు. మన రాజ్యంలో మనల్ని ఓడించి ఇక్కడికి తీసుకొచ్చి ఆకలితో చంపేయాలని చూసిన భీష్ముడి పైన మనం పగ తీర్చుకోవడం కోసం మనలో చివరిగా బతికిన వారిని వదిలేయమని భీష్ముడి దగ్గర నేను మాట తీసుకున్నాను. కాబట్టి 99 మెతుకులు కలిపి ఒక్కడికే పెట్టి మన 100 మంది పగని ఆ ఒక్కడి ద్వారా తీర్చుకోవాలి. మిగిలిన 99 మంది ప్రాణత్యాగానికి సిద్ధం కండి అని తన కుమారులకు చెప్పాడు. ఆ ఒక్కడు ఎవరో తెలుసుకోవడానికి శుబల తన కుమారులైన 100 మందికి ఒక పరీక్ష పెట్టాడు. దానిలో ఎవరైతే గెలుస్తారో వాడు మాత్రమే బతికి మన పగ తీర్చుకుంటాడు అని చెప్పాడు. మీ దగ్గర ఉన్న అన్నం మెతుకి ఒక చిన్న రంధ్రం చేసి దానిలో నుంచి దారం పంపించాలి. కానీ ఆ మెతుకు విరిగిపోకూడదు, ముక్కలవ్వకూడదు అని చెప్తాడు. ఆ 100 మంది అలా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది ఎవరికీ సాధ్యం కాదు. చివరికి ఒకడు మాత్రం ఒక చిన్న గొట్టం లాంటి ఒక పుల్లని తీసుకొని ఒక చిన్న చీమను తీసుకొని ఆ చీమకాలికి దారం కట్టి ఆ గొట్టం లోపలికి పంపిస్తాడు. ఆ గొట్టం చివరి సైడు తన దగ్గర ఉన్నటువంటి అన్నం మెతుకుని పెట్టి చీమను పంపించిన రంధ్రాన్ని వేరుతో మూసేస్తాడు. ఇక చీమకు బయటకు వెళ్ళడానికి దారి దొరకగా అటువైపుగా పెట్టిన అన్నం మెతుకి కన్నం చేసి బయటకు వస్తుంది. చీమకాలికి దారం ఉండడం వల్ల ఆ అన్నం మెతుకు మధ్యలో నుంచి దారం కూడా బయటకు వచ్చేస్తుంది. అది చూసిన శుబలకి చాలా ఆనందం వేసి మన పగ తీర్చుకోవడానికి వీడే సరైనవాడు అని అనుకుని 99 మంది సోదరుల అన్నం మెతుకులు అన్ని కలిపి ఒక ముద్దగా చేసి తన నోట్లో పెడతాడు. ఆయన పేరే శకుని.